శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు మనసంతా నువ్వే. యశోద పులగుర్త గారు రచించారు. కథ విందాము. ఢిల్లీ నుండి హైదరాబాదు వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వచ్చిన చంద్రమౌళి ఫ్లైటు గంటన్నర లేటుగా బయలుదేరుతుందని తెలుసుకొని నిట్టూరుస్తూ లాంజ్లో సోఫాలో కూర్చొని మ్యాగజైన్ చదువుతున్నాడు. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ అని పిలిచేసరికి ఎవరా అనుకుంటూ తలెత్తి చూశాడు. ఎదురుగా ఒక 50 ఏళ్లలోపు వయసు గల స్త్రీ, బాగా చదువుకున్న ఆమెలా కనిపిస్తుంది. పైగా ఎక్కడో చూసినట్లుగా బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా తోచింది. మీరు మౌలి కదూ, చంద్రమౌళి కదూ అని ఆమె అడిగేసరికి యా యు ఆర్ రైట్ అంటూ మీరు అని సందిగ్ధంగా ఆమె ముఖంలోకి చూశాడు. అరే, నేను మౌలి, ధరణిని, వైజాగ్ కేయూలో క్లాస్మేట్ని అనగానే ఒక్కసారి గుర్తు చేసి ధరణి చేతులు పట్టుకొని ఊపేస్తూ, ధరణి నువ్వేనా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకు అన్నాడు గట్టిగా. అమ్మయ్య, గుర్తుపట్టావు కదా. మీ మగాళ్ళందరూ ఒకటే, ప్రతిదీ తొందరగా మర్చిపోవటం. పక్కనే ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి అన్నీ గుర్తు చేస్తారు, కాబట్టి బతికిపోతారు అనగానే నువ్వు నీ మాటలు అన్నీ అలాగే ఉన్నాయి ధరణి. నిజమే, మీ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము సర్వైవ్ అవుతున్నాం తల్లి, సరేనా అనగానే ధరణి ఫక్కున నవ్వేస్తూ, ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నావు మౌలి? 2 సంవత్సరాల క్రితం మన కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్ జరిగినప్పుడు రాలేదేమిటి అంటూ ప్రశ్నించింది. అవును, రాలేకపోయాను ధరణి. రావాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను, కానీ ఆఖరి క్షణంలో యూనియన్ బడ్జెట్కు కావలసిన కొంత సమాచారాన్ని సేకరించే అసైన్మెంట్ రావడంతో నా ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాను. నీకు తెలియదు కదూ, నేను ఇక్కడే ఢిల్లీలో ప్లానింగ్ కమిషనర్ ఆఫ్ ఇండియాలో చీఫ్ ప్రాజెక్టు మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇంతకీ మన రీయూనియన్ ఫంక్షన్కు అందరూ అటెండ్ అయ్యారా అడిగాడు మౌలి. ఆల్మోస్ట్ అందరూ, ఒక్క 4 తప్ప. నువ్వు, రవలి, వాసంతి, శేఖర్ మాత్రం రాలేదు. రవలి పేరు వినగానే అతని ముఖం నిండా నైరాశ్యం అలుముకుంది. రవలి ఎలా ఉంది ధరణి, ఎక్కడ ఉంది, ఎప్పుడైనా కలిసావా అని అడగగానే లేదు మౌలి, మేము బెంగళూరులో ఉంటున్నాం. మా అమ్మాయి డెలివరీకని ఢిల్లీ వచ్చాను. 4 నెలల క్రితం బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటే హైదరాబాద్లో ఉంటున్న మా ఆడపడుచుకు ఆరోగ్యం బాగా లేదని తెలిసి తనను చూసిన వెంటనే బెంగళూరుకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. రీయూనియన్ ఫంక్షన్లో అందరం కలిసినప్పుడు శ్రీరామ్ చెప్పాడు రవలి హైదరాబాదులో ఉంటుందని, భర్త చనిపోయాడని, ఒంటరిగా ఉంటుందని. ఏమిటో ఎప్పుడూ ఏదో హడావుడి సమస్యలతో నేను రవలిని యూనివర్సిటీ వదిలాక ఎప్పుడూ చూడనే లేదు అంటూ నిట్టూర్చింది. చంద్రమౌళి, రవలి, ధరణి వైజాగ్ ఏయూలో చదువుతున్నప్పుడు ఎంఏ ఎకనామిక్స్లో క్లాస్మేట్స్. రవలి, మౌలి బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరి పట్ల మరొకరికి అంతులేని ఇష్టం. ఇద్దరూ తెలివైన వాళ్ళే. రవలి చాలా అందగత్తే. ఎంతోమంది ఆమెతో స్నేహం చెయ్యాలని ప్రయత్నించిన రవలి అందరితో దూరంగా ఉంటూ మౌలితో మాత్రం సన్నిహితంగా ఉండేది. యూనివర్సిటీ లైబ్రరీలో తరచూ కలుసుకోవటం, సబ్జెక్టు గురించి చర్చించుకోవటం, ఎప్పుడైనా సాయంత్రాలు రామకృష్ణ బీచ్లో కలుసుకుంటూ సమయాన్ని గడిపేవారు. వారి స్నేహం విడదీయరాని బంధంగా ప్రేమ బంధానికి నారు పోసింది. ఫైనల్ ఇయర్ ఇంకో 2 నెలల్లో పూర్తి అయిపోతుందనగా ఒకరోజు సాయంకాలం ఇద్దరూ బీచ్లో కలుసుకొని మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఆ సంధ్యా సమయంలో ఆ బీచ్ అంతా మనుషులతో సందడిగా ఉంది. లైట్ పింక్ కలర్ ఆర్గండి చీరలో రవలి బంగారు బొమ్మల ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది. సూర్యుని లేలేత కిరణాలు నునుపైన ఆమె చెక్కిలిపై పడి మరింత మెరుపులీనుతున్నాయి. చెవులకు పెట్టుకున్న చిన్న చిన్న డైమండ్ స్టడ్స్ తల తిప్పి మాట్లాడుతున్నప్పుడల్లా మెరుస్తూ ఆమె ముఖానికి వింత సోయగాన్ని అందిస్తున్నాయి. రవలినే చూస్తూ మౌలి మౌనాన్ని భగ్నం చేస్తూ, పీజీ తర్వాత నీ ప్లాన్ ఏమిటి రవలి అని అడిగాడు. ఏమో మౌలి, డాక్టరేట్ చెయ్యాలని ఉంది. ఇంట్లో ఏమంటారో. ఏదైనా లెక్చరర్ జాబ్కి ట్రై చేద్దామా అని కూడా ఆలోచిస్తున్నాను. మరి నువ్వు? ఏముంది,
ముందు మంచి జాబ్లో సెటిల్ అవ్వటం, తర్వాత రవలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని స్థిరపడటం, సర్వీస్ కమిషన్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వాలి, టీచింగ్ కంటే గవర్నమెంట్ సెక్టార్లో ఎకనామిక్స్ ఫీల్డ్లో వర్క్ చేయాలని, సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయితే ఎంబీఏ ఫైనాన్స్ చేయాలని అనుకుంటున్నాను రవలి. నిన్ను పెళ్లి చేసుకోవడానికి అర్హత సంపాదించొద్దు అంటున్న చంద్రమౌళిని చూస్తూ ఫక్కున నవ్వింది రవలి ముత్యాలు రాలినట్లుగా. తప్పకుండా వస్తుంది చంద్ర, నీకోసం ఎన్ని యుగాలైనా ఎదురు చూస్తా అంటూ అతని కౌగిలిలో వాలిపోయిన రవలి అదరాలను సున్నితంగా స్పృశించాడు చంద్ర. అనుకున్నట్లుగా పరీక్షలు అయిపోవటం, మౌలికి గోల్డ్ మెడల్ రావటం జరిగిపోయింది. తర్వాత కొంతకాలానికి జరిగిన సర్వీస్ కమిషన్ పరీక్షల్లో మౌలి పాస్ అవ్వడంతో ఢిల్లీలో ప్లానింగ్ కమిషన్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ వచ్చింది. అంతవరకు ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు, ఒకరి గురించి మరొకరు తెలుసుకోవటం జరుగుతుండగా హఠాత్తుగా రవలి నుండి ఉత్తరాలు ఆగిపోయాయి. మౌలి కొత్త ఉద్యోగం బాధ్యతలలో కొంతకాలం బిజీగా ఉండిపోయాడు. తర్వాత అనుకోకుండా లెటర్ రవలి నుండి. ఉత్తరం అంతా అక్కడక్కడ నీళ్లు పడినట్లుగా అక్షరాలు అలుక్కుపోయాయి. చంద్ర, నీకు ఇలా ఉత్తరం రాయవలసిన పరిస్థితి రావటం నా దురదృష్టం. అనుకోకుండా కొన్ని అనివార్య పరిస్థితుల్లో నా వివాహం జరిగిపోయింది. మా అక్క సడన్గా అనారోగ్యంతో చనిపోయింది. మా పేరెంట్స్ తట్టుకోలేకపోయారు అక్క మరణానికి. అక్కకు 3 ఏళ్ల కొడుకు. అక్క మీద బెంగతో వాడు చిక్కి శల్యమైపోయాడు. వాడిని కాపాడుకోవడానికి తల్లిగా నేను వాడి బాధ్యతను స్వీకరించవలసి వచ్చింది. అర్థం కాలేదు కదూ చంద్ర. నేను మా బావని వివాహం చేసుకోవలసి వచ్చింది. మా అమ్మ నాన్నగారు నా కాళ్ళు పట్టుకున్నంత పని చేసి మా బావతో బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. ఏమి చెయ్యగలను చెప్పు చంద్ర. అమ్మ నాన్నగారికి మన ప్రేమ గురించి చెప్పాను. వాళ్ళు వినలేదు సరికదా. ఇద్దరూ తమపై ఒట్టు వేయించుకుంటూ మరీ ఒప్పించారు. ఎంత దుర్మార్గురాలినో కదూ. నిన్ను నేను క్షమించమని అడగలేను చంద్ర. ఎందుకంటే నీది పెద్ద మనసు. నువ్వు నన్ను క్షమించేస్తే నేను జీవితాంతం గిల్టీగానే బతుకుతాను. నన్ను క్షమించకు చంద్ర. కసిగా తిట్టుకో, శపించే నన్ను, పర్వాలేదు. నేను అంతటి పాపాత్మురాలినే. నీకు ఎప్పటికీ ఏమీ కాని రవలి కన్నీళ్లు పెడుతూ రాసిన లెటర్ అది. ఉత్తరం చదువుతున్న చంద్రమౌళి పిచ్చివాడయ్యాడు. లోకం అంతా గాఢంధకారంగా అనిపించింది. ఒకలాంటి నైరాశ్యం ఆవహించింది. దాని ఫలితం తన దృష్టినంతా కెరీర్ మీద లగ్నం చేశాడు. అనుకున్న ఎంబీఏ చదివాడు. అంచెలంచెలుగా డిపార్ట్మెంటు టెస్టులు రాస్తూ ఉద్యోగంలో ఉన్నత స్థానం సంపాదించాడు. తన జీవితంలో మరో అమ్మాయికి స్థానం ఇవ్వకుండా, పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాడు. తల్లి తండ్రి ఎంతగా నచ్చ చెప్పినా రవలిని తప్ప మరెవరిని భార్యగా ఊహించుకోలేకపోయాడు. కొడుకు మీద బెంగతో అతని తల్లిదండ్రులు తనువు చాలించడంతో మౌలి ఒంటరివాడయ్యాడు. రవలి జ్ఞాపకాలను మర్చిపోవడానికి 24 గంటలు పనిలో మునిగిపోయేవాడు. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఫ్యాబ్ సిటీలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కావలసిన మౌలిక సదుపాయాలను, అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో బడ్జెట్లో ప్రతిపాదించడానికి సర్వే చేసే నిమిత్తం ప్రభుత్వమే పంపిస్తుంది. మౌలి ఆలోచన నుండి బయటపడి రవలి అడ్రస్ తెలుసా ధరణి అన్న ప్రశ్నకు తెలియదు గాని తను బేగంపేటలో ఆదిత్య అపార్ట్మెంటులో ఒంటరిగా ఉన్నట్లు చూచాయగా 2 సంవత్సరాల క్రితం శ్రీరామ్ చెప్పాడు. శ్రీరామ్ నీకు టచ్లో ఉంటే కాంటాక్ట్ చేయి మౌలి. ఎలాగైనా నీ ట్రిప్పులో రవలిని కలువు. మీరిద్దరూ అప్పట్లో బెస్ట్ ఫ్రెండ్స్ కూడాను అంది ధరణి. నాకు టైం లేదు. తిరిగి రేపు సాయంత్రం ఫ్లైట్కి బెంగళూరు ప్రయాణం నాది. లేకపోతే నేను రవలిని కలిసేదాన్ని అంది. అప్పట్లో ఎవరికీ తెలియని విషయం, తాను రవలి ఇద్దరూ ప్రేమించుకున్నారని. ఫ్లైట్ టైం కావడంతో మౌలి ధరణి కూడా తమ సీట్లలో నుండి లేచి నెమ్మదిగా ముందుకు సాగారు. హైదరాబాద్లో 4 రోజుల్లో ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను కూలంకషంగా సర్వే చేశాడు. మర్నాడు సాయంత్రం ఫ్లైట్కి బయలుదేరాలి. పని పూర్తి చేసి మధ్యాహ్నం కల్లా హోటల్కి వచ్చేశాడు.
4 రోజుల క్రితం ధరణిని కలిసినప్పుడు ఆమె చెప్పిన విషయమే ఆలోచిస్తున్నాడు మౌలి. భర్త చనిపోతే రవలి ఒంటరిగా ఉండటం ఏమిటి? పిల్లలు లేరా తనకు? అప్పట్లో అక్క కొడుకు కోసమే పెళ్లికి అంగీకరించానని చెప్పిన రవలి ఒంటరిగా బ్రతకడానికి కారణం ఏమిటి అనుకుంటూ ఒకసారి రవలి కోసం ప్రయత్నించడంలో తప్పేమిటని తలపోస్తూ ధరణి చెప్పిన అడ్రస్ను ఎంక్వైరీ చేయడానికి బయలుదేరాడు. మొత్తానికి ఒక అరగంట శ్రమ పడిన తర్వాత ఎవరో చెప్పారు, ఆదిత్య అపార్ట్మెంటు ఆ పక్క సందులో ఉందని. ఇంత కష్టపడి వెళ్తున్నందుకు రవలి కనిపిస్తే బాగుండునన్న తలంపుతో ముందుకు నడిచాడు. ఆ అపార్ట్మెంటు దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న వాచ్మెన్ను రవలి గురించి అడిగితే, రవలమ్మ గారా, ఫ్లాట్ నెంబర్ 301కి వెళ్ళండి సార్ అనేసరికి లిఫ్టులో 3rd ఫ్లోర్కి చేరుకొని ఆమె ఫ్లాట్ మెయిన్ డోర్ దగ్గరకు వచ్చాడు. అతనిలో ఏదో ఉద్వేగం. 23 సంవత్సరాలు అయ్యింది తను రవలిని చూసి. రవలి ఆనందంగా తన భర్తతో పిల్లలతో సుఖంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ తను విన్న విషయం అతన్ని బాధతో కుదిపేస్తుంది. అయినా ఇంత దూరం వచ్చాక రవలి గురించి తెలిసి కూడా కలవకపోవటం అమానుషం కాదా అని ఆలోచిస్తుంటే రవలి ఇంటి తలుపు సడన్గా తెరుచుకుంది. లోపలి నుండి పసిపిల్ల బయటకు వస్తూ బయట నిలబడి ఉన్న చంద్రమౌళిని చూస్తూ, ఎవరి కోసం సారు అని అడిగింది. రవలి గారిల్లు ఇదే కదూ అని ఆత్రంగా అడిగేసరికి, అవును సారు, మీరెవరు అంది. నేను అమ్మగారికి బాగా తెలుసు అనగానే లోపలకు రమ్మనమని సోఫాలో కూర్చోమని చెబుతూ విషయం చెప్పడానికి లోనికి వెళ్ళి ఒక 5 నిమిషాలలో వస్తారని కూర్చోమని చెప్పి తను బయటకు వెళ్ళింది. మౌలికి భరించరాని టెన్షన్గా ఉంది. ఇంట్లో ఏ సందడి లేదు, గంభీరంగా ఉంది. లోపల నుండి ఒక స్త్రీ నెమ్మదిగా నీరసంగా నడుచుకుంటూ వచ్చింది. ఎవరూ వచ్చింది అని అడుగుతూ. ఆమెను నిశితంగా చూసిన మౌలి తన కళ్ళను క్షణకాలం నమ్మలేకపోయాడు. భూమి కంపించినట్లుగా అనుభూతి తట్టుకోలేకపోతున్నాడు. అవును, ఆమె రవలే. ఒకప్పుడు తన ప్రేయసి, అందాల రాకుమారి, స్నిగ్ధ దరహాసంతో అందంగా సుకుమారంగా ఉండే చదువుల సరస్వతి, యూనివర్సిటీలో విద్యార్థుల కలల రాకుమారి. ఇదేమిటి ఇలా ఇంత దీనావస్థలోనా? ఆమె అందమైన రూపం ఏమైంది? బక్కగా ఎముకల పోగుల తెల్లని చీరలో పాలిపోయినట్లుగా. ఒకప్పుడు ఆమె విశాల నయనాలతో తన రూపం చూసుకుంటూ మురిసిపోయేవాడు. ఇప్పుడు ఆ కళ్ళు గాజు కళ్ళలా బేలగా దీనంగా చూస్తూ, ఎవరు వచ్చింది అంటూ మరోసారి బలహీనమైన గొంతుకతో ప్రశ్నించింది. మౌలి గొంతుక ఎండిపోతుంది. అక్కడ నుండి పారిపోగలిగితే బాగుండుననిపిస్తుంది. కానీ అంతరాత్మ కాసేపు ఉండమంటుంది. చివరకు తనను తాను కూడా తీసుకుంటూ, రవలి, నన్ను గుర్తుపట్టలేదా అంటూ చేతుల్లో ముఖం దాచుకున్నాడు. నేను రవలి, నీ చంద్రమౌళిని. నాకు ఏమీ కానని ఉత్తరం రాశావు. ఎందుకు అలా అన్నావు రవలి అంటుంటే దుఃఖంతో గొంతు బొంగురుపోతుంది. అక్కడ రవలి పరిస్థితి అదే. తన చంద్రను చూసిన ఆనందాన్ని ఆమె గుండె తట్టుకోలేకపోతుంది. నిస్త్రానగా సోఫాలోకి జారిపోయిన రవలిని 2 చేతులతో ఎత్తుకొని బెడ్రూమ్లో మంచం మీద పడుకోబెట్టి అక్కడే ఉన్న నీళ్లు తాగించాడు. 10 నిమిషాల వరకు ఆమె తేరుకోలేకపోయింది. తర్వాత కాస్త స్థిమిత పడింది. చంద్రను తన దగ్గరకు పిలిచి కూర్చోమని సైగ చేస్తూ అతని ఒడిలో తలపెట్టుకుంది. చంద్ర, నన్ను చూడడానికి వచ్చావా? ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి. చనిపోయే ముందు నీ ఒడిలో తల పెట్టుకొని పోవాలన్నది నా చివరి కోరిక చంద్ర. అలా అనకు రవలి, నిన్ను బతికించుకుంటాను. కానీ ఎందుకు నీకీ దుస్థితి చెప్పవు అంటూ లాలనగా ఆమె ముంగురులను సవరిస్తూ చిన్న పిల్లల బుజ్జగిస్తుంటే ఆమెలో ఎప్పటి నుండో కరడుగట్టిన దుఃఖం కట్టలు తెంచుకుంటూ వరదలా ప్రవహించసాగింది. దుఃఖంలో ఆమె భుజాలు కదిలిపోతున్నాయి. కాసేపు అలాగే ఏడ్వనిచ్చాడు. కాస్త తేరుకున్న రవలి, ఏమి చెప్పను చంద్ర, బావను పెళ్లి చేసుకున్నాక ఆ జీవితంలో సర్దుకుపోవాలనుకున్నాను.
ఎవరి కోసం నా సర్వస్వాన్ని త్యాగం చేసి పెళ్లి చేసుకున్నానో వాడు మా అక్క కొడుకు. నాకు మానసికంగా చేరువ రాలేదు. నిజానికి మా బావే వాడిని నాకు దూరంగా ఉంచేవాడు. పిల్లవాడికి ఊహ తెలిసేసరికి వాడిని వాళ్ళ బామ్మ తాతల దగ్గరే ఎక్కువ ఉంచేసేవాడు. అక్కడ వాళ్ళు వాడికి ఏమి నూరి పోసేవారో తెలియదు కానీ వాడు నన్ను ఒక అమ్మగా భావించేవాడు కాదు. దూరంగా ఉండేవాడు. బావ గురించిన నిజం అక్క రాసుకున్న డైరీ చదివితే తెలిసింది. బావ పరమ దుర్మార్గుడని, శాడిస్ట్ అని, అక్కను పలు రకాలుగా హింసించేవాడని రాసుకుంది. పిచ్చి అక్క. తనకు ఇంకా పిల్లలు పుట్టకూడదని వ్యాసెక్టమీ చేయించుకున్నాడు. నేను ఉద్యోగం చేస్తానంటే వద్దన్నాడు. అక్కలాగా నన్ను హింసలు పెట్టకపోయినా నాతో ముభావంగా ఉండేవాడు. కారణం నేను బాగా చదువుకున్న దాన్నని, తెలివైన దాన్నని జాగ్రత్తగా ఉండేవాడు. నాకు అర్థం కానిది ఒక్కటే, నన్ను భార్యగా తన కొడుక్కి ఒక తల్లిగా చూడనివాడు నన్ను పెళ్లి చేసుకోవడంలో అర్థం ఏమిటని. ఆయన భరించాను చంద్ర. ఆ జీవితంలో అడ్జస్ట్ అయిపోయాను. అక్క కొడుకు చదువులో వృద్ధిలోకి వచ్చాడు. కానీ నాతో సరిగా మాట్లాడేవాడు కాదు. వాడికి మంచి ఉద్యోగం వచ్చింది బాంబేలో. పోనీలే, అక్క కొడుకు ప్రయోజకుడయ్యాడని మురిసిపోయాను. అనుకోకుండా బావకు ఆఫీసులో మాసివ్ హార్ట్ అటాక్ రావడంతో చనిపోయాడు. నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను, నీతో వచ్చేస్తానురా వంశీ అంటే అక్క కొడుకు ఇష్టపడలేదు. బావ పోయిన సంవత్సరానికి వాడి ఆఫీస్లో పనిచేసే కొలీగ్ని ప్రేమించానని, పెళ్లి చేసుకున్నానని ఫోన్లో చెప్పాడు. కోడలిని తీసుకురా వంశీ అంటే చూపించలేదు. నన్ను రమ్మనలేదు. ఎప్పుడు ఎవరు లేని అనాథలా మిగిలిపోయాను. నాకు ఈ శిక్ష పడాలి చంద్ర. నీలాంటి మంచివాడిని క్షోభ పెట్టిన నేరానికి నాకు మంచి పాఠం చెప్పాడు దేవుడు అంటూ కుల్లి ఏడుస్తున్న రవలిని ఓదార్చటం ఎలాగో చేత కావటం లేదు చంద్రకు. కాసేపు మౌనం తర్వాత చంద్ర రవలితో, ఇలా ఎన్నాళ్ళు ఏడుస్తూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు? నీకు నేనున్నాను రవలి అనగానే, వద్దు చంద్ర, నన్ను ఇలా వదిలే. నువ్వు నన్ను చూడ్డానికి రావటమే అదృష్టం. ఆ తృప్తితో చచ్చిపోతాను అంటున్న రవలి నోటిని తన అరచేత్తో మోస్తూ, చాలు రవలి, ఇంకా మాట్లాడకు. రేపు ఉదయాన్నే వస్తాను మళ్ళీ అన్నాడు. వెంటనే రవలి తన 2 చేతులతోనూ చంద్ర చేతులను గట్టిగా పట్టేసుకుంటూ, వెళ్ళిపోతున్నావా చంద్ర? వద్దు, నన్ను ఎప్పుడూ విడిచి వెళ్ళవద్దు. నువ్వు నాతోనే ఉండాలి అంటూ విపరీతంగా ఏడుస్తూ అతన్ని చుట్టుకుపోతూ మగతగా అతని ఒడిలో వాలి అలాగే నిద్రలోకి జారుకుంది రవలి. ఆమెకు నిద్రాభంగం కలిగించకుండా నెమ్మదిగా ఆమె తలను తలగడ మీద పెట్టి సరిగా పడుకోబెట్టాడు. ఒక 10 నిమిషాలు గడిచిన తర్వాత ఇంతకు ముందు కనిపించిన పనమ్మాయి లోపలికి వస్తూ, సార్, మీరు ఇంకా ఉన్నారా? రవలమ్మ గారికి బాగా తెలుసున్నవారనుకుంటాను. 4 రోజుల నుండి అమ్మగారికి ఆరోగ్యం సరిగా లేకపోతే రాత్రిళ్ళు ఆమెకు తోడుగా ఉంటున్నా అని చెప్పింది. అమ్మగారికి ఏమిటి అనారోగ్యం అని అడగగానే అక్కడే టేబుల్ పైన ఉన్న రవలి మెడికల్ ఫైల్ తీసుకొచ్చి చంద్రమౌళి చేతికిచ్చింది. ఫైల్ అంతా చూశాడు. ఆమెను ట్రీట్ చేసే డాక్టర్ ఫోన్ నెంబరు నోట్ చేసుకున్నాడు. అక్కడ నిలబడి తననే చూస్తున్న పనిపిల్లతో, నేను రేపు ఉదయాన్నే వస్తానని రవలమ్మ గారు లేస్తే చెప్పు. హోటల్కి వెళ్ళి నా రూమ్ ఖాళీ చేసి వస్తానన్నానని చెప్పు. అమ్మగారు లేస్తే ఇదిగో నా ఫోన్ నెంబరు ఇవ్వు అని చెప్పి హోటల్కి వెళ్ళిన చంద్ర తను ఏం చెయ్యాలో నిర్ణయించుకున్నాడు. రవలి డాక్టర్తో మాట్లాడి ఆమె పరిస్థితిని గూర్చి అడిగాడు. చాలా బలహీనంగా ఉందని, డిప్రెషన్తో బాధపడుతుందని, ఇలా కొన్ని రోజులు గడిస్తే హార్ట్ వీక్ అయ్యే ప్రమాదం ఉందని, కొత్త ప్రదేశం, కొత్త మనుషులు మూలాన ఆమెలో మార్పు రావచ్చని చెప్పేసరికి థ్యాంక్ గాడ్ అనుకున్నాడు. తనపై ఆఫీసర్తో మాట్లాడి ప్రాజెక్టు రిపోర్టులన్నీ మెయిల్లో పంపుతానని, తను రావటం ఒక 2 రోజులు ఆలస్యం అవుతుందని చెప్పాడు. మరుసటి రోజు ప్రొద్దున్నే 7 గంటలకల్లా రవలి ఫ్లాట్ చేరుకున్నాడు చంద్ర. పనమ్మాయి అప్పటికే లేచి స్టవ్ మీద పాలు కాస్తుంది. చంద్రను చూడగానే, రాత్రి మీరెళ్ళాక అమ్మగారు లేచారు, మీ గురించి అడిగి చాలాసేపు ఏడ్చారు అని చెప్పింది.
ఈలోగా రవలి ఫ్రెష్గా స్నానం చేసి వస్తూ చంద్రను చూడగానే తప్పు చేసిన దానిలా అతనికెదురుగా తల వంచుకొని కూర్చుంది. పనమ్మాయిని ఇద్దరికి కాఫీ తెమ్మనమని పురమాయించింది. ఐఎమ్ సారీ చంద్ర, నిన్న సాయంత్రం నీతో చాలా సిల్లిగా ప్రవర్తించాను కదూ. నా అనేవాళ్ళు ఎవరూ లేక ఒంటరితనంతో కుమిలిపోతున్న నేను చాలా కాలం తర్వాత నిన్ను చూసేసరికి ఏదో తెలియని ఉద్విగ్నతతో తట్టుకోలేకపోయాను. ఆ ఆవేదనలో నీతో ఏమిటేమిటో మాట్లాడేశాను. క్షమించు చంద్ర. ఒకప్పుడు నిన్ను కాదని దూరంగా పారిపోతూ నీకు ఎప్పటికీ ఏమీ కాను చంద్ర అన్న నేను తిరిగి నిన్ను చూడగానే నన్ను ఎప్పుడు విడిచి వెళ్ళవద్దు, నువ్వు నాతోనే ఉండాలని ఏడ్చాను. ఎంత స్వార్థపరురాలిని, నీతో జీవితం పంచుకోవాలనుకున్నా ఆ రవలి చచ్చిపోయింది చంద్ర. చాలా తెలివైన దాన్ననుకునే నేను ఇలా ప్రాణం లేని మనిషిగా జీవితంలో ఓడిపోయిన దానిలా మిగిలిపోయాను. నా నుండి దూరంగా వెళ్ళిపో. నీకు భార్య పిల్లలు అందమైన జీవితం ఉంది. నా గురించిన ఆలోచనలను ఇక్కడే వదిలేసి వెళ్ళిపో చంద్ర, మళ్ళీ రాకు అంటూ చేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తున్న రవలిని దగ్గరకు తీసుకుంటూ, ఏమన్నావు రవలి? నాకు అందమైన జీవితం ఉందా? ఎంత పొరపడ్డావు రవలి. నీతోనే నా అందాల జీవితాన్ని నిర్మించుకున్నాను. నువ్వు తప్ప నా మనసులో ఎవరిని నిలుపుకోలేకపోయాను. నన్ను కాదని దూరంగా పారిపోయాననుకుంటూ పదే పదే ఎందుకు నిందించుకుంటావు? నువ్వు కావాలని, నేనంటే ఇష్టం లేక నా నుండి దూరంగా పారిపోలేదు. పరిస్థితులకు తల వంచవలసి వచ్చింది. అది నీ తప్పు కాదు. అయినా నేను చూడు, రవలి భోగభాగ్యాలతో అందనంత ఎత్తులు ఎక్కడో ఆనందంగా ఉందనే భావించాను. కానీ నీ గురించి ఎందుకు తెలుసుకోలేకపోయాను? ధరణి కారణంగా ఇలా నిన్ను కలవగలిగాను. కానీ లేకపోతే నన్ను నేను క్షమించుకోగలిగేవాడినే కాదు రవలి. నిన్ను జీవితంలో అసలు కలిసేవాడినే కాదు. మనం ఎన్ని అనుకున్నా ఒక్కోసారి విధి రాతలను కాదనలేము రవలి. అమ్మ నాన్న బతుకున్నన్నాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని బతిమాలారు. నా మనసంతా నువ్వే నిండినప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక చచ్చిపోయింది రవలి. ఇలా ఒంటరిగా ఉండిపోయాను. నువ్వు ఇలా ఎవరూ లేని అనాథలా జీవిస్తూ ఉంటావని కలలో కూడా అనుకోలేదు రవలి. ఇంకా ఎక్కువ మాట్లాడకు. నిన్ను ఇలా ఒంటరిగా వదిలేయలేను. రేపు మనిద్దరికీ ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాను. నువ్వు మునుపటిలా ఆరోగ్యంగా హుషారుగా ఉండాలి రవలి. నీకు మరో అందమైన జీవితాన్ని చూపిస్తాను. ఒకరికొకరం తోడుగా నీడగా కలిసి బతుకుదాం రవలి. నీకు ఇష్టమైన డాక్టరేట్ కూడా పూర్తి చేద్దువు గాని. ఏమంటావు రవలి? నాతో వస్తావుగా అంటూ మార్దవంగా అడుగుతున్న చంద్ర వైపే చూస్తూ, చంద్ర, నా జీవితం ఇంత అద్భుతంగా మలుపు తిరుగుతుందని, నా ప్రాణమైన చంద్రను జీవితంలో తిరిగి కలుస్తానని ఊహించనే లేదు. ఒకసారి విధి చేతిలో ఓడిపోయి నిన్ను దూరం చేసుకున్నాను. మరోసారి ఆ పని చెయ్యలేను. నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు చంద్ర అంటూ అతని హృదయానికి హత్తుకుపోయింది రవలి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. కథ కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చెయ్యండి ప్లీజ్. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.